నెల్లూరు నగరంలోని స్థానిక నవాబపేట నందు గల నెల్లూరు నగరం 2వ పట్టణం పోలీస్ స్టేషన్ నందు శ్రీనివాస నగర్ కు చెందిన రామలక్ష్మణరెడ్డి 2వ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ కు ఫిర్యాదు చేస్తూ ఈ నెల 2వ తేదీ రాత్రి తనకి ప్రశాంత్ కి వివాహం జరిగినదని తదుపరి మా స్వగ్రామమైన కడప జిల్లాకు వెళ్లి 7వ తేదీ అత్తగారు ఇల్లైన నా భార్య ఇంటికి చేరుకున్నామని 9వ తేదీ రాత్రి నా భార్య కాలకృత్యాల కోసమని బయటకు వెళ్లిందని ఎంతసేపటికి తిరిగి రాకపోగా విషయము మా అత్తగారైన నా భార్య తల్లికి తెలియజేశానని వారు నేను పరిసర ప్రాంతాలు వెతకగా కనిపించలేదని నా భార్యకు మేము ఇచ్చిన 12 సవరాల బంగారము జేబులో నుండి 5,000 రూపాయలు తీసుకుని ఎటో వెళ్లిపోయింది అని ఆ విషయమై 2వ నగరపట్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారు. పోలీసు వారు విచారించగా అమ్మాయి కడపలో ఉన్నదని తెలిసిందని కావున విచారించి న్యాయం చేయవలసిందిగా పోలీసు వారికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రసాద్ రెడ్డి, శివరామయ్య తదితరులు ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు. అమ్మాయి వెళ్ళిపోయిందని చెప్పు. అదేంటంటే తెలవదు అంటుంది. మరి ఎట్లా ఉందో ఏమో వాళ్ళు అమ్ముకోగలగాలి. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాము. కడపలో ఉంది పెట్టండి, కడప దగ్గర ఉంది తీసుకొస్తాను అంటుంది. పోలీస్ స్టేషన్ ఆ అమ్మాయి గారిని పోస్ట్ పెట్టేసి ఏం కూడా ఉంది కానీ నైట్ 10 అమ్మ వాకింగ్ వచ్చానంటే పోయింది. మేమైతే 10 నిమిషాలు రాలేదు చూస్తే లేదు అని వాళ్ళమ్మకు ఫోన్ చేసింటే బయట అన్న లోపల అంటే లేదు కానీ అప్పుడు వాళ్ళు చూస్తే వేరే బయట కంప్లైంట్ చేసింది. ఎఫ్ఐఆర్ అయింది 2వ తారీఖు. 9వ తారీఖు వెళ్ళిపోయింది అమ్మాయి. రామరెడ్డి మా అన్న కొడుకు రామలక్ష్మణరెడ్డి, మా అన్న కొడుకు నెల్లూరు జిల్లా నెల్లూరు టౌన్ తర్వాత వచ్చేసి అది శ్రీనివాస నగర్ 1వ వీధిలో మా అబ్బాయికి పెత్తనమాడి మేము పెళ్లి చేశాము. పెళ్లి 2వ తారీఖు రాత్రి అంటే తెల్లవారితే 3వ తారీఖు అనగా 2 గంటలకు పెళ్లి చేశాము. తర్వాత మేము అక్కడ కార్యక్రమాలన్నీ చేసుకొని వాళ్ళతో పాటు తీసుకొచ్చి 7వ తారీఖు మధ్యాహ్నం ఇక్కడ శ్రీనివాస నగర్ 1 అక్కడ ఉన్నటువంటి ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టి మేమే బంగారు మొత్తం ఒక గొలుసు, తాలిబొట్టు గొలుసు, హారము, నల్లల దండ, కమ్మలు, కాళ్ళ పట్టీలు మొత్తం పెట్టి తీసుకొని వచ్చి వదిలిపెట్టి పోయాము. మొత్తం 12 సవర్ల బంగారు పెట్టాము. పెట్టి వదిలిపెట్టి అబ్బాయిని అమ్మాయిని వదిలిపెట్టి మేము ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళిన తర్వాత మాకు మేము 7వ తారీఖు వచ్చి వదిలిపెట్టి పోయాము. 9వ తారీఖు నైట్ అమ్మాయి ఎస్కేప్ అయింది. ఆ విషయమే మేము మాకు తెలిసిన వెంటనే వచ్చి 2వ పట్టణ పోలీస్ స్టేషన్ లో సిఐ గారి ముందుగా కంప్లైంట్ ఇచ్చాము. ఎఫ్ఐఆర్ కట్టారు. ఈ రోజు నిర్ణయం తీసుకుంటామంటున్నారు. అమ్మాయిని తీసుకురావడానికి అమ్మాయి ఎక్కడ ఉందని చెప్పి వాళ్ళ అమ్మ చెప్పడంతో పోలీసు వాళ్ళు రెడీ అయ్యి బయలుదేరి వెళ్ళిపోతున్నారు. తీసుకురావడానికి వెళ్తున్నారు. దయచేసి మాకు న్యాయం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.